మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే పిల్లల్ని పెంచాలి. వీలైనంత నిరాడంబరంగా పెంచాలి. కొత్త కొత్త వస్తువులు తేవద్దు, అప్పు చేసి వస్తువులు కొనద్దు. పిల్లలు అడిగిందల్లా కొండం మొదలుపెట్టామంటే వాడి జీవితాన్ని మనమే నాశనం చేసేసినట్టు లెక్క. వాడు మొండి పట్టుదలతో ఉంటాడు, అడిగింది కొనాలి. ఆడపిల్ల అయితే మరి మా నాన్న కొన్నాడు నువ్వెందుకు కొనవు అని ఆ మొగుడు ప్రాణాలు తీసేస్తుంది, అనుమానం వెళ్ళేది ఇక్కడ. ఈ మధ్య పాపం తల్లుల కంటే ఎక్కువ ఆడపిల్లల మీద తండ్రులకి బాగా ప్రేమ పెరగడం మొదలెట్టేందండి, నేను గమనిస్తున్నాను. తల్లులైనా ఇంకా ఆడపిల్లల్ని కాస్త మందలిస్తారు, కానీ తండ్రి మే అమ్మలాగా అంటుంది నువ్వు రా అని వీడు చేస్తున్నాడు ఈయన ఇక్కడ ఏర్పాటు. అంటే ఆ కూతురు జీవితాలు తండ్రి జడగొడుతున్నాడు ఇక్కడ. పైగా అది నా కూతురు, ఆ సంగతి అందరికీ తెలుసు, నువ్వు చెప్పక్కర్లేదు ఇక్కడ. ఇదో గర్వం అండి, నా కూతురు నాకు. ఏంటట, శ్రీరామచంద్రుడికి లేదు ఈ గర్వం, ధర్మరాజుకి లేదు ఈ గర్వం, శ్రీకృష్ణుడికి లేదు ఈ గర్వం. 72 మంది పిల్లలు ఆయన ముందు చచ్చిపోతుంటే మాట్లాడకుండా ఊరుకున్నాడు కృష్ణ పరమాత్మ. ఏం ఆరాధనలు చేస్తామండి మనం? 72 మంది చచ్చిపోయారు మా కృష్ణుడు కళ్ళెదురుగా కొట్టుకుని. కురుక్షేత్ర యుద్ధం అయ్యాక దుర్వ్యసనాల పాలే పోనే అన్నాడంతే ఆయన. వాళ్ళ కర్మ గాంధారి శాపం అన్నాడంతే. కనీసం కాపాడే ప్రయత్నం చేయాల. కృతవర్మ వచ్చి చెప్పినా సరే పోనే అన్నాడంతే. ఇది మమకార రహితంగా ఉండడం అంటే. బాధ్యతారహితంగా లేడు. వాళ్ళందరినీ చదివించాడు, పెద్దవాళ్ళని చేశాడు, అన్నీ చేశాడు. 40 ఏళ్ళు వచ్చా కొట్టుకుంటుంటే ఇంక ఈయనకి పని అండి ఇక్కడ కొట్టుకోండి. పైగా ఎవరైనా అంటే వీళ్ళని ఇంకెవడూ చంపలేడు, అందుకని వాళ్ళు చావడం మంచిదని చెప్పాడు కృష్ణ పరమాత్మ. వీళ్ళని ఇంకెవరూ చంపలేరు, వాళ్ళు చాలా బలవంతులు, వాళ్ళు పోవాల్సిందే. అలాగని ఈయన హాయిగా చెట్టు కింద కూర్చొని ఫ్లూట్ కచేరీ చేసుకున్నాడు అంతే. అలాగే అది కృష్ణ పరమాత్మ. కృష్ణుడికి దండం పెడతాం, కృష్ణుడి నుంచి ఏం నేర్చుకోం మనం ఇక్కడ. ఏమైనా నేర్చుకుంటే ఎవరికైనా 2 పిల్లలుంటే ఎందుకు చేసుకున్నారు అంటే కృష్ణుడు అంటే. కృష్ణుడు నీకు ఇక్కడ దొరికాడా? కృష్ణుడు చేసావు, నువ్వు చేసావా? కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తాడు, నువ్వు గడకర ఎత్తలేకపోతున్నావు ఇక్కడ. నువ్వు ఈ 2వ పెళ్లి చేసుకుని 3వ పెళ్లి చేసుకుని కృష్ణుడు ఆదర్శమా నీకు ఇక్కడ? కృష్ణుడు కుచేరుడికి సంపద అంతా దారపోసాడు, నువ్వేం చేసావు? బెట్టింగ్ యాప్లో పెట్టి మొత్తం కోల్పోయావు. నీకు కృష్ణుడు ఆదర్శం ఇక్కడ. ఒక పేద మిత్రుడిని ఆదుకున్నావా? ఏమన్నా రాక్షసులను ఏమైనా సంహారం చేసావా? ధర్మం కోసం ఏమైనా పాటుపడ్డావు? ఏం లేదు. బెట్టింగ్ యాప్లు ఆడడమను, ఏదో సంబంధాలన్నీ పెట్టుకోవడం కృష్ణుడు ఆడడం ఇక్కడ. అదే అండి దేవతల నుంచి మనం గ్రహించాల్సింది.